నీ జీవితంలో మామ్ వల్ల ఏదో జరిగిందని మీరు అనుకుంటున్నారే, అది ఖచ్చితంగా మామ్ వల్ల జరిగింది కాదు అభి. ఎందుకంటే మామ్ నాకు తెలిసి ఏనాడు ఏ తప్పు చెయ్యలేదు, చెయ్యదు కూడా. అయినా ఇదంతా నేను నీకు చెప్పడం ఏంటి అభి? అది నీ ఇల్లు, నీ ఇంటికి నువ్వు రా అభి. ఎవరిల్లో 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 అభి, నీకు తెలియకపోవచ్చు అభి, నీ వరకు ఈ అనాథాశ్రమే నీకు అన్నీ అయిండొచ్చు. కానీ నీ జన్మకు కారణమైంది మాత్రం ఆ ఇల్లే అభి. కాదు కాదు కాదు, అది ఎప్పటికీ నా ఇల్లు కాదు. అక్కడున్న వాళ్ళు నా మనుషులు కాదు అభి. ఇంకా చెప్పాలంటే నేను ఇలా అవ్వడానికి కారణం ఆ ఇంట్లో వాళ్ళే. ఎంతో మంది తల్లులకు దూరమైన తమ పిల్లల్ని వాళ్ళ దగ్గరకు చేరుస్తున్నావే, నా తల్లి కూడా దూరమైన తన కొడుకును నీలో చూసుకుంటుంది అభి. ఆ తల్లికి కొడుకుగా ఆ గడపలోకి నువ్వు రాలేవా? ఏం చేస్తే నువ్వు అక్కడికి వస్తావు అభి? చేయగలరా? చేస్తాం అభి. ఏదైనా ఇవ్వగలరా? ఇస్తాం అభి. పోయిన పసివాడి ప్రాణాన్ని ఇవ్వగలరా? ఎన్ని రోజులు అనాథగా మారిపోయిన నా బతుకును తిరిగి ఇవ్వగలరా? అయ్యో అభి, ఇవన్నీ మామ్ వల్ల జరిగినవి కావు. జరిగాయి. ఆవిడ వల్ల పోయిన పసివాడి ప్రాణాన్ని తిరిగి ఇవ్వలేరు. అయిన వాళ్ళందరినీ దూరం చేసిన ఆ ఇంటికి నేనేమీ కాను. ఏమీ కాని చోట అన్నీ అయినవాడిగా ఉండాల్సిన అవసరం నాకు లేదు. ఇక బయలుదేరండి. మీరు పదండి సార్. రే అభి, ఆమె సాయం చేయనందుకే మన ఫ్రెండ్ ప్రాణం పోయిందిరా. అందుకు ఆ కుటుంబానికి అంతటికీ శిక్ష వేయాలా? ఫ్రెండా? నువ్వు నా ఫ్రెండ్ మాత్రమేనారా? ఏ బంధం లేకుండా కలిసిన మన బంధం రక్త సంబంధం కన్నా ఎక్కువ. ఇక్కడున్న ప్రతి ఒక్కరం ఒకరి కోసం ఒకరం అన్నట్టుగా బతుకుతున్నాం రా. అలాంటి మన ఫ్రెండ్ దూరం చేసిన ఆవిడ్ను ఎప్పటికీ క్షమించనురా. అంతకు మించి నా జీవితాన్ని ఇలా చేసిన ఆవిడ్ను ఎప్పటికీ క్షమించలేను. అభి, ఎందుకు ఇట్లాంటి నిర్ణయం తీసుకున్నావు? నేను వస్తున్నా, నేను వెళ్ళనివ్వను. నువ్వెటు వెళ్ళొద్దు, అక్కడే ఉండు. 5 నిమిషాలు నీ ముందుంటా.
ఇంకా రాలేదయ్యా. వస్తుందిలేవే, నువ్వు నీ పని చూసుకో. ప్లేస్ ఇదేనా? అమ్మగారు చెప్పిన ప్లేస్ ఇదే. తను వస్తుందిలే. ఆ మత్తు మంది జాగ్రత్తగా ఉందా? ఉందిలే మామా. ఉమ్. మామ్ నాకు తెలిసి ఏనాడు ఏ తప్పు చెయ్యలేదు, చెయ్యదు కూడా. మామా అటు చూడు, అది వస్తుందనుకుంటే వాళ్ళెవరో వచ్చి నుంచున్నారు. వీళ్ళుంటే మన పని చేసుకుంటామా? వెళ్తారులేవే. ఇంతకీ తను ఎంతవరకు వచ్చిందో ఏమో. రే అభి, ఎక్కడున్నావేంట్రా? గుండెల్లో గుట్టు చప్పుడు కాకుండా ఏదో మూలన దాగున్న గతాన్ని తట్టి లేపారా. నా అనాథ బతుక్కి కారణం అక్షరాల అఖిలాండేశ్వరి గారే. రే అభి, ఒకసారి ఆవిడ వైపు నుంచి కూడా ఆలోచించుడ్రా. రే, అఖిలాండేశ్వరి గారు అనగానే నీకు ముందుగా కోపం వస్తుంది. ఆవిడ గురించి ఒకసారి ప్రశాంతంగా ఆలోచించుడు. తన తల్లి ఏ తప్పు చేయదని అతను ఎంత కాన్ఫిడెంట్గా చెప్పాడు. రే సూర్య, ఎవడు తప్పు చేసినా నేను తప్పు చేశాను అని చెప్పుకోడు. అంతెందుకురా, అఖిలాండేశ్వరి డబ్బు కొట్టేయడం ప్రపంచం దృష్టిలో తప్పు, కానీ మన దృష్టిలో అది రైట్. మన పట్ల ఆమె చేసిన తప్పుకి ప్రతీకారంగా డబ్బు కొట్టేశాం. ఇది తప్పు అని తెలిసే చేశాం. అలాగే అఖిలాండేశ్వరి తను చేసింది తప్పు కాదు, తను ఏ తప్పు చేయదని తన వాళ్ళు నమ్మొచ్చు. కానీ ఆమె వల్ల బాధపడ్డ వాళ్ళు, బతుకు నాశనమైన వాళ్ళకు తెలుస్తుంది ఆమె చేసిన తప్పేంటో. దానికి సాక్ష్యం నేనే. చూస్తూనే ఉన్నావు కదా. ఏంది మామా, వీళ్ళింకా ఎల్లరు? కాసేపు ఆగవే. నీ ఆవేశం చూస్తుంటే అంతా చెడగొట్టేలా ఉన్నావు. రే అభి, పదరా వెళ్దాం. లేదురా, కాసేపు ఇక్కడే ఉండు నువ్వు. సరేరా, నాకు కొంచెం పనుంది, బయటికి వెళ్ళాలి. బయటికా? ఎక్కడికి రా? సౌందర్య దగ్గరికి నిన్ను చేర్చడానికి అఖిలాండేశ్వర గారు నాకు ఇచ్చిన ఒక్క అవకాశం. ఆవిడ్ని కలవడానికి వెళ్తున్నాను. రేయ్, ఏంట్రా ఎక్కడికంటే మాట్లాడావు? అదేరా, చంద్రిక దగ్గరికి వెళ్తున్నాను. సరే వెళ్ళు. నీకు అబద్ధం చెప్పాను, సారీరా. నేను వెళ్ళేది చంద్రిక దగ్గరికి కాదు, నిన్ను ఆ ఇంటికి పంపించడానికి. అఖిలాండేశ్వర్ గారిని కలవడానికి వెళ్తున్నాను. ఇతనెవరో గాని ఎవరినుంచో బాగా దెబ్బతిన్నట్టున్నాడు. ఇప్పుడప్పుడే వెళ్ళేలా లేడు. అమ్మగారికి ఫోన్ చేసి ప్లేస్ ఏదైనా మార్చమని అడుగుదాం. ఫోన్ ఇవ్వు మామా. ఏంటి వచ్చిందా? ఇంకా రాలేదమ్మగారు, కానీ ఎవడో చాలాసేపటి నుంచి ఇక్కడే నుంచునున్నాడు. ఎవడో ఉన్నాడా? ఎవడో దారిని పోయే దానయ్య ఉంటాడు. ఏదో ఒకటి చెప్పి పంపించేయి. మీరేం రౌడీలు? 4 పీకి దొబ్బేమంటే వాడే వెళ్తాడు కదా. కానిద్దామని అనుకున్నామమ్మా, కానీ వాళ్ళు మీ ఇంటి గురించే మాట్లాడుతున్నట్టు అనిపించింది. మా ఇంటి గురించా? అవునమ్మా, అఖిలాండేశ్వర్ గారి గురించి మాట్లాడుతున్నట్టు వినిపించింది. ఎవరై ఉంటారు? అభి అని మాత్రం వినిపించిందమ్మా.
అభినా? వాడు అక్కడికెందుకొచ్చాడు? నాకేం తెలుసమ్మా. ఎంతమంది ఉన్నారు? ఇప్పటి వరకు 2 ఉన్నారు. ఒకడు వెళ్ళాడు, ఒకడున్నాడు. వాడక్కడుంటే మీలాంటి వాళ్ళు 10 మంది వచ్చినా దాన్ని ఏమీ చేయలేరు. ముందు వాడిని అక్కడి నుంచి పంపించేయి. అలాగే అమ్మా. అది బయలుదేరి చాలాసేపు అయింది. వాడక్కడుండగా అదొచ్చిందంటే మన ప్లాన్ అంతా సర్వనాశనం అయిపోతుంది. ముందక్కడ వాడు లేకుండా చేయి. బాబు, నువ్వు త్వరగా పోనీ. అమ్మా, వాణ్ణి వెళ్ళిపో అంటే గొడవ వద్దేమో. ఆ అమ్మాయిని వేరే దగ్గరికి రమ్మని చెప్పండి. నీకేమైనా పిచ్చా? అది వీలు కాని పని. ముందు అతన్ని అక్కడి నుంచి పంపించు. ఛా, ఆ అభిగాడు అక్కడికొచ్చాడంట. ఇప్పుడు ఎలా భవానీ? అబ్బో, వీడిని ఎలా పంపించాలి మామా? మామా, ఏదో ఒకటి చేసి వాడిని ఇక్కడ నుండి పంపేయాలి. లేదంటే చేదాకా వచ్చిన డబ్బులు వెనక్కి వెళ్ళిపోతాయి. పద. ఎక్కడికి? వాడి దగ్గరికే. అయ్యో మామా, ఏమైందండి? మామా, ఏమండి? ఏమైంది మామా? మామా, మా మామకి మూర్ఛ రోగం అయ్యా. తాళం చేయి పెడితే కోలుకునే మూర్ఛ రోగం కాదయ్యా. మరి ఇప్పుడు ఎలా? బాబు, మేం చెత్త కాగితాలు ఏరుకునేవాళ్ళం బాబు. ఈ టాబ్లెట్స్ కొనుక్కోలేకపోయాం. ఇదిగో ఈ టాబ్లెట్లు వేసుకుంటేనే తగ్గిపోతుంది బాబు. నీకు దండం పెడతాను, కాస్త తెచ్చు అయ్యా. అయ్యో, దాన్నే ఉందమ్మా, నేను తీసుకొని వస్తాను. జాగ్రత్త. చూసావా మన యాక్షన్? ఎట్టా పంపించేశాను వాణ్ణి. అదిగో అమ్మాయి వస్తుంది మామా. కదా రమ్మన్నాడు. అభి, అభి, మనం మన పని ముగించుకుని త్వరగా వెళ్ళాలి. అభి, నీకోసం నేను వచ్చాను. ఎక్కడున్నావు అభి? నువ్వెవరికి తెలియనంత దూరం వెళ్తానన్నావు. నువ్వు దూరం అయితే నేనెట్లుంటాను? నిన్ను కలిస్తే ప్రాణాలు తీసుకుంటానన్నా అమ్మా నాన్నలకి తెలిసేసరికి నా ప్రాణమే ఉండదు. అది వదిలే నీకే వచ్చిన. ఎక్కడున్నావు అభి? ఎక్కడున్నావు? తప్పు చేసిన దానిగా కాకుండా నీ
నీతో రావడానికి వచ్చిన అభి. ఎందుకొచ్చావో గాని మా చేతిలో చిక్కావే. చూస్తావేంటి? తీ. ఫోన్ చేద్దామన్నా ఫోన్ తీయలేదు. ఏమండి, మీ దగ్గర ఫోన్ ఉందా? ఒకే ఒక్క ఫోన్ చేసుకుంటాను. అభి ఇంతకు ముందు చేసిన నంబర్ ఏంటో గుర్తులేదే. సూర్య పక్కనే ఉంటాడు కదా, సూర్యకి చేస్తా. ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేంటి? మీరు ఇక్కడ ఎవరైనా ఎదురు చూడడం చూసారా? చూడలేదు. ఎవరూ రాలేదమ్మా. రాలేదా? వచ్చాడమ్మా. ఒక అతను చాలాసేపు ఇక్కడే ఉండి వెళ్ళిపోయాడు. వచ్చాడా? నాబి వచ్చాడా? మళ్ళీ ఏమైనా వస్తానని చెప్పాడా? మళ్ళీ వస్తాడేమో. చాలాసేపు ఎదురు చూసి వెళ్ళిపోయాడు. ఇక్కడే ఉండమ్మా, వస్తాడేమో. సరే, వెయిట్ చేస్తాను. పని పూర్తి చేసుంటారా భవానీ? వాడక్కడి నుంచి వెళ్తే ఖతం చేస్తారు. చూస్తావేంటే? పెట్టు. సౌందర్య ఎలా ఉందంటే